హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ చిత్రాల నగర్ బస్తీ ప్రజలు ఆందోళనకు దిగారు. తమ కాలనీలోని డ్రైనేజీ పనులపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల క్రితం డ్రైనేజీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు అభివృద్ధి నోచుకోలేదని ఆరోపించారు బస్తీ అధ్యక్షుడు విశ్వనాథ్. ఎన్నికలప్పుడు మాత్రమే బస్తీ గుర్తు వస్తుందని ఎద్దేవా చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ముఠా గోపాల్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే దళిత బంధువు సైతం తను అనుచరులకే ఇస్తున్నారని ఆరోపించారు. ఇండ్లు అయితే మరీ ప్రాబ్లం ఉన్నది. ఇండ్లు వర్షాకాలం వచ్చిందంటే ఇండ్లు కూలిపోయేటట్టున్నది సార్. ఆ ఇండ్లు కూడా 3 లక్షలు లోన్ ఇస్తానని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఏంచి ఇండ్ల ఈ పట్టా కాయిదాలు తీసుకొని పట్టా కాయిదాలు ఇచ్చేసి అందరికి లోన్లు 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ మూమెంట్ లో తీసుకొని ఇంత మటుకు లోన్ ఇచ్చింది లేదు. దళిత బంధు లోన్ ఇస్తానని చెప్పేసి ఓన్లీ పార్టీలో ఉన్న వాళ్ళకే తిరిగే వాళ్ళకే లోన్లు ఇచ్చారు. మెయిన్ కారణం వచ్చేసి మాకు డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయండి. డ్రైనేజ్ నిండుతడం వల్ల మా పిల్లలు కానీ, మహిళలు కానీ, ముసలి వాళ్ళు కానీ అందరూ డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉందండి. డ్రైనేజ్ నుండి మురికి నీళ్ళు మొత్తం కంపులు అలానే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది మేము బయటికి. ఇంకొక రోడ్లు లేవు. మొత్తం ఈ వర్షానికి మొత్తం మట్టి మొత్తం బయటకు వచ్చేసి ఎలుకలు అవన్నీ తోవడం వల్ల మాకు దారి అనేది స్తంభించిపోయింది. దారి లేదు. మాకు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ పరిష్కారం చేస్తా అన్నాడు.